సరే ఇప్పుడు చూద్దామా మారి చెట్టు ద్వారా అసలు ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చూడండి, కనపడిందా? పాములు కనపడుతున్నాయా? కనపడుతున్నాయి పాములు. ఇగో ఇది పాములు. ఓకేనా? 1 2 3 4 How many snakes here? This is the tree. Hey. This is the tree. ఓకేనా? అయితే పిల్లలు ఈ మర్రి చెట్టు దొర్రలో ఈ పాములు ఉంటా ఉన్నాయి అన్నమాట. సో ఇందులో ఒక పాము ఉంది, దాని పేరే చిక్కి. అది చాలా లేజీ చిక్కి, లేజీ స్నేక్. ఇది ఏం చేసిందో చూద్దాం. ఏం చేసింది అంటే ఇది వీళ్ళ మిగతా స్నేక్స్ అన్నీ కూడా చెప్తా ఉంటాయి, మేము బయటికి వెళ్తున్నాం, మేము వెళ్ళి ఫుడ్ సంపాదించుకొని ఏదో ఒకటి తినేసి మళ్ళీ వచ్చి పడుకుంటామంటే మీరందరూ వెళ్ళండి, నేను లేట్గా లేచి నా ఇష్టం నేను లేట్గా లేచి వెళ్తానులే. లేదు లేదు వెళ్ళు, నువ్వు త్వరగా బయటికి వెళ్తేనే నీకు ఫుడ్ దొరుకుతుంది, లేకపోతే ఎలా అప్పు నేను ఇంకొద్దిసేపు నిద్రపోతా అని చెప్పేసి అని చిక్కి అనేటువంటి ఈ యొక్క లేజీ స్నేక్ ఉందన్నమాట. సరే ఏం చేసిందంటే ఒకరోజు ఈ చిక్కి చాలా లేట్గా లేచి అలా బయటికి వచ్చింది. అయ్యో భయంకరంగా ఎండ కొడుతుంది, ఈ టైంలో నాకు ఫుడ్ ఎవరు పెడతారప్పా అని చెప్పేసి అలా బయటకు వస్తూ బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఏదో ఇల్లు కనపడుతుంది, ఈ ఇంట్లో ఏదైనా నాకు మరి ఫుడ్ దొరుకుతుందేమో అని చాలా లేజీ చిక్కి స్టార్టెడ్. అలా బయటకు వచ్చింది. చూద్దాం ఈ ఇంటి వైపు వెళ్దాం అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ వస్తుంటే ఈ చిక్కికి ఒక సౌండ్ ఏర్పడుతుంది. ఏం సౌండ్ ఏర్పడుతుంది తెలుసా? నీకేంటో తెలుసురా? అయితే కోడి ఇంకో సౌండ్ చేస్తుందంట, అంటుందంట. ఉదయాన్నే ఏమంటది కోడి? అంటది. కానీ ఇప్పుడు సౌండ్ డిఫరెంట్ ఉంది, అంటుందంట. అంటే గుడ్డు పెడుతుంది అని అర్థం అన్నమాట. సో గుడ్డు పెడుతుంది అంట. పాముకి కొందరు అంటారు కదా, పాము కళ్ళు ఉండవు కానీ ఏముంటాయి, చెవులు ఉంటాయి అంటారు. పాముకి ఒళ్ళంతా చెవులు అంట. సరే ఏం జరిగిందంటే ఏదో పాము గుర్తుపట్టింది, రే కోడి రోయ్ గుడ్డు పెడుతుంది రోయ్ అని చెప్పి ఏం చేసింది తెలుసా? మెల్లిగా నడుచుకుంటూ అలా వెళ్ళింది. అక్కడ కోడిగుడ్డు పెట్టగానే అది గుర్తుపట్టిందిగా. ఇప్పుడు ఈ చెట్టుకి ఈ యొక్క చెట్టు దగ్గర నుంచి ఈ ఇంట్లోకి వెళ్ళడానికి అని ఒక హోల్ ఎక్కడైనా ఉందా చూద్దామని చెప్పని చుట్టూ రౌండ్ వేసింది. కనపడలేదు దీనికి. ఎట్లా పోవాలి ఆ కోడి ఎక్కడ గుడ్డు పెట్టిందని వెతకడానికి అటు ఇటు చూసింది. మొత్తానికి ఆ ఇంటికి లోపలికి వెళ్ళడానికి ఒక తొర్ర సంపాదించేసింది. చిన్న హోల్ ఉంటే ఆ హోల్ లోపలికి ఏం చేసింది? లోపలికి వెళ్ళిపోయి ఆ గుడ్డు అని పీకేసింది. నోరు తెరిచి కోడి గుడ్డు పెట్టి వెళ్ళిపోయింది కోడి. ఆ తర్వాత ఈ పాముల్ని ఏం చేసింది? ఆ గుడ్డు తినేసి మళ్ళీ బయటికి రావాలంటే ఎట్లా రావాలి? బయటికి ఏ త్వరలో నుంచి లోపలికి వెళ్ళిందో మళ్ళీ అదే త్వరలో నుంచి బయటికి రావాలి. సరే వెళ్దాం అని చెప్పేసి అని గుడ్డు తినింది. బాగా నడుచుకుంటూ మళ్ళీ వచ్చి ఆ గుడ్డు ఆ త్వరలో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. చూడండి, ట్రై చేస్తుంది కదా, అసలు రావట్లేదని చెప్పాలి. గట్టిగా ట్రై చేసింది. ఒకసారి ఎట్లా ట్రై చేస్తుంది? ఒకసారి సౌండ్ చేయండి మీరు. ఎట్లా వాడు బాగా చెప్తాను. వాడు మస్తు పెట్టాను. ఏ పేరు? జీవనం వేదిక రా బేట. పాము ఎట్లా చేసింది ఇప్పుడు చూపిస్తారా? ఎట్లా ట్రై చేసింది? అందులో నుంచి బయటికి రావాలనుకో అది తిరుగు. ఎట్లా ట్రై చేసి ఉంటుంది గట్టిగా? ఇప్పుడు కాదు, కూర్చున్నప్పుడు ఎట్లా చేసిన ఉంటుంది. ఎట్లా ట్రై చేసి ఉంటుంది? అట్లా ట్రై చేసిందంట. సరే కేళి కూర్చోరు జాన్. అలా ట్రై చేసిందంట. అప్పుడు అట్లా గట్టిగా ట్రై చేయగానే బయటికి రావడానికి ఏమైంది? గుడ్డు లోపల పుట్టుకుని పగిలిపోయింది. గుడ్డు కడుపులోనే పగిలిపోయేసరికి ఆమ్లెట్ ఎంత స్మెల్గా వస్తుందో, ఎంత మంచిగా ఉంటుందో అట్లా ప్రశాంతంగా ఉంది. అబ్బా గుడ్డు పగిలిపోయింది, సూపర్ ఉంది అసలు గుడ్డు అని చెప్పేసి అని మళ్ళీ వెళ్ళిపోయి ఏం చేసింది తెలుసా? ఆ త్వరలోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ప్రశాంతంగా పడుకుంది. ఇక పడుకుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఏంటో సోమరిదాన్ని అసలు బయటికి వెళ్ళావా?
తిన్నావా? ఏం చేసావు అసలు అంటే, మీరందరూ ఇప్పుడు వచ్చారా, నా ఫుడ్ నేను తినేసానులే అని చెప్పింది. ఎక్కడ తిన్నావు, ఏం సంగతి అంటే, నో సర్ప్రైజ్, నేను చెప్పను అని చెప్పి అట్లే ఏం చేసింది, దొంగతనం చేసింది కదా గుడ్డు. సరే సరే అలా జరిగిన తర్వాత మళ్ళీ సెకండ్ డే అయింది, కోడి గుడ్డు పెట్టింది. కోడి గుడ్డు పెట్టినప్పుడు సౌండ్ ఎట్లా వచ్చింది, రైట్, మళ్ళీ గుడ్డు పెట్టింది. ఆ తర్వాత పాము మళ్ళీ బయటకు వచ్చింది. అరే రోజు గుడ్డు పెడుతుంది కోడి, కానీ ఇది ఏం జరుగుతుంది అని చెప్పేసి అని ఒకరోజు ఒక పాయింట్లో ఉండే ఒక చిన్న బాగున్నాడంట, అతని పేరు సన్నీ. సన్నీ చూశాడు, మా కోడి రోజు గుడ్డు పెడుతుంది, కానీ గుడ్డు ఎక్కడో మాయమైపోతుంది ఏంటబ్బా అని చెప్పి జాగ్రత్తగా చూశాడంట. చూసి ఏం చేశాడంట, అమ్మో ఏదో జరుగుతుందని చెప్పి చూస్తే ఒకరోజు నిజంగానే ఖచ్చితంగా మిట్ట మధ్యాహ్నం మళ్ళీ 1 గంటకు ఏమొచ్చింది, చిక్కి పాము వచ్చింది. ఆ త్వరలో నుంచి వచ్చింది, గుడ్డు మింగేసింది. ఆ త్వరలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గుడ్డు పక్కుట్టుకొని పగలు కొట్టేసుకొని మంచిగా తినేసి పోయి పడుకుంది. ఓహో ఇదే దీని సంగతి, ఇప్పుడు నేను చెప్తా ఆగు అని చెప్పి ఏం చేసిందంటే, ఆ కోడి గుడ్డు పెట్టగానే ఏం చేశాడంట, ఆ కోడి గుడ్డు తీసుకొని కోడిని బాగా, ఆ గుడ్డుని బాగా ఉడకబెట్టాడంట. ఏం చేశాడు, బాయిల్ చేశాడంట. బాయిల్ చేసినాక ఆ యొక్క వేడి వేడి గుడ్డు బాయిల్ చేసిన అక్కడ పెట్టి, వేరే గుడ్డు కోడి పెట్టిన గుడ్డు తీసుకొని అక్కడ బాయిల్డ్ యొక్క కోడిగుడ్డు వేడిది అక్కడ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆహాహా ఎప్పటిలాగానే నేను తింటా అని చెప్పేసి అని చిక్కి వచ్చింది. ఎక్కడికి వచ్చింది, మళ్ళీ ఆ చెట్టు త్వరలో నుంచి అయ్యని తలకాయ సూపర్, ఈరోజు ఇంకా గుడ్డు వేడిగా ఉంది, అసలు ఇలాంటి గుడ్డు కోసమే వెయిట్ చేస్తున్నా నేను, అసలు ఈ గుడ్డు కావాలని నాకు అని చెప్పేసి అని ఎప్పటిలాగానే కోడి గుడ్డు టముక్కుని మింగింది. మింగేసి ఇక మళ్ళీ వెళ్దాం అని చెప్పేసి అని ట్రై చేస్తుంది. ఏం చేస్తుంది, ట్రై చేస్తుంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంది, చాలా ట్రై చేస్తుంది, రావట్లే అంటుంది, రావట్లే. ఎందుకు, ఉడకబెట్టిన గుడ్డు గట్టిగా ఉంటుందా, లేకపోతే ఉడకబెట్టిన గుడ్డు గట్టిగా ఉంటుందా? ఉడకబెట్టిన గుడ్డు గట్టిగా ఉంటుంది కదా. ఇప్పుడు అది తిన్నది, ఆ గుడ్డు పగలట్లే, ఎప్పుడులాగా పగులుతుందేమోలే అనుకుంది. ఎంత ట్రై చేసినా పగలట్లేదు అనమాట. ఈలోగా చిక్కావు నాకు ఇప్పుడు అని చెప్పేసి అని పెద్ద కర్ర తీసుకుని వచ్చి ఏం చేశాడు తెలుసా, దాన్ని మొత్తం కర్ర తీసుకొని కొట్టి 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 కొట్టి. అందుకనే ఈరోజు ఒక పాట విన్నాం నేను, దొంగతనం చేసిన దౌర్జన్యం చేసిన నిన్ను నిన్ను పట్టుచును, దొంగతనం చేసిన దౌర్జన్యం చేసిన నీ తప్పు నిన్ను పట్టించును, అది నిన్ను అగ్నిలో పారవేయును, అది నిన్ను అగ్నిలో పారవేయును. అందుకే ఇప్పుడు జాగ్రత్త, దొంగతనం ఎప్పుడు ఇచ్చికి ఏమనుకుంది, నేను దొంగతనం చేస్తున్నది ఎవరికి తెలియదు, నేను ఎప్పటిలాగానే చేస్తా, మళ్ళీ ఎప్పటిలాగానే వెళ్ళి నిద్రపోతా పడుకుంటా. జాగ్రత్త పిల్లలు, స్టీలింగ్ ఇస్ ఎ బ్యాడ్ హ్యాబిట్ బట్ యూ షుడెంట్ డూ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎక్కడున్నా సరే, మమ్మీ డాడీకి తెలియకుండా నువ్వు డబ్బులు ఇప్పటికే తీసావా, మమ్మీ డాడీకి తెలియకుండా నువ్వు ఎప్పుడైనా దొంగతనం చేస్తున్నావా, జాగ్రత్త పిల్లలు. ఆ దొంగతనం నిన్ను ఏం చేస్తా తెలుసా, ఓ రోజు పట్టిస్తుంది. ఈ పాము రోజు గుడ్డు తిన్నది తిన్నది తిన్నది, లాస్ట్కి ఏమైపోయింది, ఆ గుడ్డు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది, నాకు ఆ గుడ్డు మంచిగా ఉంది అనిపించింది. కానీ అదే గుడ్డు ఏం చేసింది, దాన్ని పట్టించింది. జాగ్రత్త, దొంగతనం చేసింది. దాంతో నువ్వు ఏమైనా కొనుక్కోవచ్చు, నీకు ఇష్టమైనవి కొనుక్కోవచ్చు, నీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు అనుకుంటాం. అరే నేను ఈ దొంగతనం చేస్తా, అప్పుడు నాకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో నేను ఇంకా ఎక్కువ కొనుక్కుంటా, ఇంకెక్కువ జల్సాలు చేస్తా అని చెప్పి అనుకుంటావు. కానీ జాగ్రత్త, అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది, నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, తప్పు చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం, ఒక చిన్న అబద్ధం అలా 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 అలాగా ప్రతిసారి అబద్ధాలు ఆడేలాగా చేస్తుంది. ఒక చిన్న తప్పు 1 2 3 4 అట్లా చాలా తప్పులు చేసేలా చేస్తుంది. చివరికి నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది, నరకంలోకి తీసుకెళ్ళిపోతుంది. అవన్నీ ఎవరు చేస్తారు తెలుసా, సాతాను. మరి యేసయ్య మాట వింటారా మీరు, సాతాను మాట వింటారా? దొంగ సాతాను ఏం చేస్తాడు, నీకు ఏం చెప్తాడంట,
కథ చెప్పు. కంటికి ఒక వింత చూపుతాడు అనమాట. ఒరే ఇది నీకు నీ దగ్గర ఇక్కడ డబ్బులు కనపడుతున్నాయిరా, ఇగో మమ్మీ డబ్బులు ఎక్కడ దాస్తారు తెలుసా, ఇగో ఆ మూల అక్కడ అక్కడ ఆ బట్టల్లో లేకపోతే అక్కడ ఇక్కడ పెడుతుంది, నువ్వేం కాదులే మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకో డబ్బులు అని చెప్పేసి, మొత్తం తీసుకోకు కొద్దిగా తీసుకో అని చెప్పేసి సాధారణ నీకు మోసం చేస్తుంది. ఫ్రెండ్స్ని మంచి మంచి వాల్యూబుల్ తీసుకునేలా చేస్తుంది. బుక్స్ లేకపోతే పెన్సిల్స్ తర్వాత ఎరేజర్స్ ఇట్లా దొంగతనం చేయి ఏం కాదులే అని చెప్పని మనం ఏం చేయకూడదు, మాట ఏసై ఏం చెప్తాడంటే దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడద్దు అని చెప్పని ఏసై చెప్తాడు. సాతాన్ ఏం చెప్తాడు, ఏం కాదులే నువ్వు ఏం దొంగతనం చేసినావు ఎవరు చూడట్లేదులే అని చెప్తాడు. ఇప్పుడు మీరు ఏసై మాట వింటారా సాతాన్ మాట వింటారా? సరే ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒకసారి ఏసై దగ్గర మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దాం తెలుసా? అవును యేసయ్య, దొంగతనం చేసిన ఎక్కడికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. యేసయ్య నిజమే, నేను కూడా చాలాసార్లు మా అమ్మకి నాన్నకి తెలియకుండా నేను కూడా దొంగతనం